కూటమి ఇంకా కుదుటపడలేదా? టీడీపీ ఇన్ఛార్జ్ బొరగం శ్రీనివాస్ కి భంగపాటు తప్పదా? జనసేన ఇన్ఛార్జ్ చిర్రి బాలరాజుకు టికెట్ కేటాయింపుతో అధినేత దగ్గర ఆందోళనకు దిగిన తమ్ముళ్లకు న్యాయం జరుగుతుందా? టికెట్ వివాదంతో పోలవరంలో కూటమికి కష్టాలు తప్పవా? ఏలూరు జిల్లా పోలవరంలో ఆధిపత్య పోరు కూటమిని కుదిపేస్తోంది. ఒకవైపు టీడీపీ, మరోవైపు జనసేన, ఇంకోవైపు బీజేపీ వేటికవి పోలవరం సీటు కోసం పోటీ పడుతున్నాయి. మొదట్నుంచి తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి బొరగం శ్రీనివాస్ సీటు తమకేనని ధీమాగా ఉంటే చివరికి పొత్తులో ఆ సీటు జనసేనకు వెళ్ళింది. ఆ పార్టీ ఇన్ఛార్జి చిర్రి బాలరాజుకి సీటు దక్కింది. దీంతో మిత్రపక్షాల మద్దతుతో కూటమి అభ్యర్థిగా ప్రచారాన్ని మొదలుపెట్టేశారు చెర్రి బాలరాజు. అయితే తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి బొరగం శ్రీనివాస్ మాత్రం ఇంకా సీటుపై ఆశలు వదులుకోలేదట. గురూజీ రామ్నారాయణ్ జీ ప్రపంచ ప్రఖ్యాత జ్యోతిష్యులు ఇప్పుడు మన హైదరాబాద్ లో ఎటువంటి సమస్యలకైనా తక్షణ పరిష్కారం చేయబడును. సంప్రదించండి 96651137 9000004357. అధినాయకత్వం నిర్ణయాన్ని శిరసా వహిస్తానని, చెర్రి బాలరాజుకి సహకరిస్తానని, గ్లాసు గుర్తుకే ఓటేయాలని టీడీపీ నేత ప్రచారం చేసినా అవన్నీ పైపై మాటలేనని బయటపడుతోందట. బొరగం శ్రీనివాస్ అనుచరులు, మద్దతుదారులు పోలవరం నియోజకవర్గంలో టీడీపీకే సీటు కావాలంటూ సమావేశాలు నిర్వహిస్తున్నారు. ప్రజల మద్దతు కూడగట్టుకునే ప్రయత్నం చేస్తూ అధిష్టానంపై ఒత్తిడి పెంచే ప్రయత్నాల్లో ఉన్నారు పోలవరం తమ్ముళ్లు. ఇటీవల ప్రజాగలం యాత్రలో జిల్లాకు వచ్చిన అధినేత చంద్రబాబును నల్లజర్లలో కలిసేందుకు వెళ్లి పోలవరం టీడీపీ శ్రేణులు ఆందోళనకు దిగాయి. బొరగం శ్రీనివాస్కే టికెట్ కేటాయించాలని చంద్రబాబు బస చేసిన ప్రాంతంలో టీడీపీ శ్రేణులు చేసిన ఆందోళన కూటమి నేతల మధ్య అంతర్గత పోరుని బయటపెట్టింది. తెలుగుదేశం అధిష్టానం పునరాలోచించి టీడీపీ ఇన్ఛార్జి బొరగంకు పోలవరం అసెంబ్లీ సీటు ఇవ్వాల్సిందేనని, లేకుంటే మిత్రపక్ష పార్టీకి తమ మద్దతు ఉండదని అనుచరగణం వార్నింగ్ ఇస్తుండడం చర్చనీయాంశంగా మారింది. పోలవరం, బుట్టాయిగూడెంతో పాటు పలుచోట్ల బొరగం శ్రీనివాస్కు మద్దతుగా టీడీపీ శ్రేణులు సమావేశాలు పెడుతుండటంతో కూటమి అభ్యర్థి జనసేన ఇన్ఛార్జి చెర్రి బాలరాజుకు తెలుగుదేశం నేతలు ఏమాత్రం సహకరించే పరిస్థితి లేదని స్పష్టమైపోతోంది. మరోవైపు భారతీయ జనతా పార్టీ కూడా కూటమి నిర్ణయించిన అభ్యర్థికి దూరంగా ఉన్నట్టు తెలుస్తోంది. ఏలూరు పార్లమెంటు సీటును బీజేపీ నేత గారపాటి చౌదరికి ఇస్తారని ఆశించి భంగపడ్డంతో పార్టీ క్యాడర్ కూటమి నిర్ణయాన్ని ధిక్కరించేందుకు సిద్ధమైనట్టు ప్రచారం జరుగుతోంది. ఏలూరు పార్లమెంటు సీటు పరిధిలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో గారపాటి మద్దతుతో స్వతంత్ర అభ్యర్థులుగా పోటీకి దిగేందుకు అసంతృప్త నేతలు సిద్ధమైనట్లు చెబుతున్నారు. ఇదే జరిగితే ఎంపీ సీటుతో పాటు పోలవరం, మరికొన్ని నియోజకవర్గాల్లో కూటమికి నష్టం తప్పదంటున్నారు. మరి కూటమిని కుదిపేస్తున్న ఈ అసంతృప్త జ్వాలలు చల్లారతాయో, ముంచేస్తాయో పెరుమాళ్లకే ఎరుక.